మార్నింగ్ వ్యూవర్స్ నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అంటారు. ఎందుకంటే మూర్ఖుడు మొండిగా ప్రవర్తిస్తాడు, బరితెగిస్తాడు, రెచ్చగొడతాడు, తాను చేసిందే కరెక్ట్ అంటాడు. వీటన్నిటికీ పేటెంట్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అందరి నోట వినిపిస్తున్నమాట. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు లడ్డీ కల్తీ వ్యవహారంలో జరిగాయి. స్పష్టంగా కనిపిస్తోంది. అనేక అంశాలు ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది 8 మంది సభ్యులతో. కోట్లాది మంది భక్తుల మనోభావాలు, సెంటిమెంట్స్ ని ఏమాత్రం ఖాతరు చేయకుండా, ఏమాత్రం లెక్క చేయకుండా, సామాన్యంగా ఒక తప్పు జరిగినప్పుడు లేదా ఒక ఆరోపణ వచ్చినప్పుడు అన్ని వేళ్లు తమ వైపే చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటి, వివరణ ఇస్తారు, లేదా ఏదైనా జరిగింది అన్ని వేళ్లు తమ వైపు చూపిస్తుంది అన్నప్పుడు అది తప్పు అని తేలే వరకు సహకరిస్తారు. కానీ రెండూ చేయకుండా బరి తెగించి తాము చెప్పిందే కౌంటర్ అటాక్స్ కరెక్ట్, చేసిందే కరెక్ట్ అంటూ మూర్ఖంగా ప్రవర్తిస్తే దాన్ని మొండితనం అనాలా, మూర్ఖత్వం అనాలా, బరి తెగింపు అనాలా, రెచ్చగొట్టడం అనాలా? ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో లేదా ఆయన అనుచరులు, ఈ కల్తీకి పాల్పడిన వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా ఇలాగే కనిపిస్తోంది. ఈ రోజు ప్రధానంగా జగన్ గారు తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. దర్శనం చేసుకుంటారంట. మరి అది ప్రాయశ్చిత్తానిక, పాప ప్రక్షాళనక, వివరణ ఇవ్వడానిక అనేది వారికే తెలియాలి. అయితే ఆయన పర్యటనని దాదాపుగా ఈ స్థాయిలో లడ్డూ కల్తీ వ్యవహారం జరిగింది. జంతువుల కొవ్వు వాడారు, అందులో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, ఇలా బీఫ్ కలిపారు అని చెప్పి వార్తలు వచ్చినప్పుడు సామాన్యంగా అయితే ఆగుతారు. కానీ మరి దాన్ని బరితెగింపు అనాలా? రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఏపీ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలకి పిలుపునిచ్చారు. అలాగే ఆయన ఇవాళ తిరుమల వెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా గలాటా ప్రారంభమైంది. ఉద్రిక్తతలకు ఏమైనా దారి తీస్తుందా అని అందరూ టెన్షన్ పడుతున్నారు. రచ్చ అవుతుందా అనేది ఇంకొక అంశం. దీంతో పాటు డిక్లరేషన్ అంశం కూడా ప్రధానంగా ఇక్కడ చర్చకు వచ్చింది. ఎందుకంటే జగన్ గారు పుట్టుకతోనే అన్ని మతస్థుడు. సో అన్ని మతస్థుడు కాబట్టి సామాన్యంగా తిరుమలకి ఎవరైనా సరే అన్ని మతస్థులు వెళితే ఖచ్చితంగా అక్కడ స్వామిపై భక్తి ప్రపత్తులు ఉన్నాయి, పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఎవరైనా సరే అన్ని మతస్థులు ఇస్తారు. పుట్టుకతోనే ఆయన అన్ని మతస్థుడు కాబట్టి. ఎందుకంటే గతంలో ఆయన సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చింది లేదు. సరే, అప్పుడు ఆనాటి పరిస్థితుల రీత్యా అందరూ చాలా మంది ఎందుకు డిక్లరేషన్ ఇవ్వట్లేదు అని అడిగినా కూడా ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఇవ్వక్కర్లేదు అన్నారు. సరే, అప్పుడు పరిస్థితులు అందరూ చూశారు. కానీ ఇప్పుడు ఆయన సీఎం కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏదేమైనప్పటికీ కూడా తిరుమల బయలుదేరుతున్నప్పుడు లడ్డూ కల్తీ వ్యవహారంలో ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జరిగిన తప్పుకి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందే. ఆయన అన్య మతస్థుడు కాబట్టి స్వామిపై నమ్మకం ఉంది అని చెప్పి తీరాల్సిందే అనేది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు కానీ, ధార్మిక సంఘాలు కానీ అందరూ కూడా పట్టుబడుతున్నారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన చాలా అంశాలని, ప్రశ్నల్ని కూడా లేవనెత్తుతోంది. ప్రధానంగా జనసేన కొన్ని అంశాలను ప్రస్తావించింది. అందులో ప్రధానంగా కూడా మనం చూడొచ్చు, తిరుమల యాత్ర సందర్భంగా కొన్ని డిమాండ్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేస్తారా లేదా? టీటీడీ బోర్డు చైర్మన్ గా అన్యమత విశ్వాసాలున్న వ్యక్తులను నియమించినందుకు క్షమాపణలు అడుగుతారా లేదా? తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చిన వైవి సుబ్బారెడ్డి తరపున స్వామివారి ముందు మోకరిల్లుతారా? ఇవన్నీ జగన్ గారు వస్తే మీకు నచ్చిన కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చేందుకు రూల్స్ మార్చిన విషయంపై వివరణ గాని, సంజాయిషీ గాని ఇస్తారా? కేవలం ఓట్ల కోసమే దేవాలయాలకు వస్తున్నానని, మిగతా సమయాల్లో దేవాలయాలపై దాడులు చేసిన వారిని వెనకేసుకొస్తానని ఒప్పుకుంటారా? ఇవన్నీ చాలా మంది జగన్ గారిని అడుగుతున్నారు. ఇంటి పెరట్లోనే తిరుమల సెట్ వేయించుకున్న జగన్ గారు ఇప్పుడెందుకు తిరుమల వస్తున్నారు? ఇంటి పెరట్లో కాకుండా అలాగే 290 దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు అనంతపురం జిల్లాలో తాజాగా జరిగిన రథంపై వైసీపీ నాయకులు తగలబెట్టారన్న నిజాన్ని ఒప్పుకుంటారా? కోట్లాది మంది భక్తులకు నాన్ వెజ్ లడ్డూ తినిపించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారా? ఇలా అనేక ప్రశ్నలు పార్టీలు గాని, ప్రజలు గాని, హిందూ ధార్మిక సంఘాలు గాని, స్వామీజీలు గాని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి ఆయన ఏమొస్తారు? ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. సో ఆయన ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి తిరుమల వెళ్లేందుకు కూడా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. ర్యాలీలు అవి చేయకూడదని. ఈ నేపథ్యంలో మరి ఏంటి మూర్ఖత్వం, ఏంటి మొండితనం, ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? డిక్లరేషన్ మరి ఒప్పుకుని సంతకం చేస్తే ఇప్పటి వరకు ఆయన వ్యవహరించిన తీరని తప్పని ఒప్పుకుంటారా? లేకపోతే ఇప్పుడేం చేస్తారు? ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు? మళ్ళీ రచ్చగొట్టే ధోరణితో ఏమన్నా చేస్తారా? ఇలా అనేక రకాల అంశాలు, అనేక విషయాలు ఇప్పుడు చర్చకొస్తున్న నేపథ్యంలో మొండిగానే ఆయన వెళ్తున్నారు.
ఏదో అంటారు కదా, డిక్కీ బెల్సిన కోడి వచ్చి తొడగొడితే కోసేశారని. నిజంగా ఇప్పుడు అదే స్థాయిలో వ్యవహరిస్తే ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులు మేము ఊరుకోమని చెప్పి అందరూ అంటున్నారు. మరి జగన్ గారి తిరుమల పర్యటన ఎందుకు రచ్చవుతోంది? డిక్లరేషన్ కి ఆయన సిద్ధమా? ఎందుకంటే ఎలక్షన్స్ ముందంతా సిద్ధమా సిద్ధమా అని అడిగారు. మరి ఆయన సిద్ధమా? తిరుమల వెళ్తున్న జగన్ గారి పర్యటన కొంత ఉద్రిక్తతలకు రచ్చయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సో జగన్ గో బ్యాక్ అంటూ కూడా పర్యటనపై సదా జనాగ్రహం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి డిక్లరేషన్ ఇస్తారా, రెచ్చగొడతారా, లేకపోతే బాధ పెడతారా, దీని వెనుకున్న ప్లాన్ ఏంటి అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు, బ్రాహ్మణ చైతన్య వేదిక నుంచి శ్రీధర్ శర్మ గారు. అందరికీ స్వాగతం అండి. రఫీ గారు, మీతో ప్రారంభిస్తాను. సో వస్తున్నారు, సెక్షన్ 30 అంతా హడావుడి బిగినైపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు అంట నేనే తప్పు చేయలేదని చెప్పుకుంటారా వచ్చి, లేకపోతే ఈ పర్యటనపై మీరందరూ ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? డిక్లరేషన్ అంశం కూడా రచ్చగా గలాటగా ఉంది, ఏం చెప్తారు? మేడం, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి, ఏదైనా వీక్షకులందరూ కూడా శుభోదయం. మేడం, జగన్మోహన్ రెడ్డికి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. మీ హయాంలో జరిగినటువంటి తప్పులకి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తిరుమల వస్తున్నాను. అవసరమైతే నేను మోకాళ్ళ మీద నిలబడి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఎందుకంటే కొన్ని నాన్ వెజ్ కొవ్వులు దాంట్లో కలిపి మా వాళ్ళు లడ్డూని విక్రయించారు, లేదా ఇచ్చారు. అది దేవుడికి అపచారం జరిగింది, నాకేం సంబంధం లేదు. దోషుల మీద కఠిన చర్యలు తీసుకోండి, నేనే అభ్యంతరం పెట్టను అని చెప్పటానికి కనుక అంత తిరుమల వెళితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు స్వాగతిస్తారు, అభినందిస్తారు. అవసరమైతే అతను పొర్రు దండాలు పెట్టి దేవుణ్ణి కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎన్డీడీపీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇంకా అంతకు ఇచ్చినటువంటి ల్యాబ్ భారతదేశంలో లేదు. అదే ఇచ్చిన తర్వాత దాని మీద మాట్లాడకుండా అది కూడా తప్పని చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి అతని దగ్గర డబ్బు మందబలం ఉందని చెప్పి దౌర్జన్యంగా తిరుమలకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దీంట్లో తప్పు చేశారని చెప్పి చెప్పడం కోసం బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వాళ్ళ అడ్డుకోవాలి. ఆయన ఒకవేళ తిరుమల వెళ్తే నేను క్రిస్టియన్ని, అన్యమతస్తుణ్ణి, నాకు ఈ తిరుమల తిరుపతి దేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని డిక్లరేషన్ పెట్టి వెళ్ళు. నేను ఇవన్నీ చేయను, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని తప్పుదో పట్టించాడనే ఒక అబద్ధపు ప్రచారాన్ని గోబెల్స్ పద్ధతిలో అన్ని దేవాలయాల్లో పూజలు చేయిస్తూ దొంగ అన్నట్టు నువ్వు బయలుదేరితే ప్రజలు సహించరు, ప్రభుత్వం కూడా సహించదు. కాబట్టి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఇవాళ సిట్టు వేశారు, ఈ బండారం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఏ రోజు ఎన్ని ట్యాంకర్లు వచ్చినాయి, ఏ రోజు నువ్వు నందిని నెయ్యిని మీరు ఆపారు, ఆపి దగ్గర నుంచి మీరు కొన్నది ఎవరి దగ్గర, మార్కెట్ లో ఉన్న నెయ్యి రేట్ ఎంత, మీరు కొన్నది ఎంత, భక్తులు ఎన్నిసార్లు లడ్డు మీద అనుమానాలు వ్యక్తం చేసి కంప్లైంట్ చేశారు. అక్కడ ఉచితంగా పెట్టేటువంటి భోజనంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఎన్ని హిందూ మత సంస్థలు కంప్లైంట్ చేసినాయి. ఏ రోజైనా రఫీ గారు, ఇన్ని రోజుల నుంచి తతంగం జరుగుతోంది, ఎక్కడా కూడా ఒక కనీసం వాళ్ళు అయ్యో అన్నదేం లేదు, కౌంటర్ అటాకే చేస్తున్నారు. ఇప్పటి వరకు అదే జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ తిరుమల బయలుదేరారు, రేపు ఏపీ అంతా పూజలు అంటున్నారు. మరి వాళ్ళు ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఒక అబద్ధాన్ని 10 సార్లు అదే మాట్లాడితే అది నిజం అవుతున్నటువంటి సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. పంతులు గారు తీసుకెళ్తున్నటువంటి మేకని అది మేక కాదు, అది కుక్క అని చెప్పేసి 10 మంది చెప్పి తర్వాత దాన్ని కోసుకొని తిన్నటువంటి పద్ధతుల్లో మనం ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలా? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యూట్యూబ్లో మాట్లాడేటువంటి మేధావులు కూడా కొనేశారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే మాట్లాడుతూ ఉన్నారు, వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు అసలు చర్చించట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కేవలం ఇది ఒక రచ్చ చేసి నేనేమీ చేయలేదని చెప్పాలని తాత్కాలిక ఆనందం పొందడానికి వెళ్తా ఉన్నాడు.
రేపు సిట్టు మొత్తం ఈకకి ఈక పీకకి పీక తీసి చూపిస్తుంది. ఇప్పటికే ప్రజలకు తెలిసింది, ప్రజలు చీకొడతా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఇలాగే అబద్ధాలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి వయసు మీద, చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, పవన్ కళ్యాణ్ మీద, ఆయన భార్యల మీద ఇలాగే అబద్ధపు ప్రచారాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రజలు వాటిని ఎక్కడా కూడా సాక్షి రోత పత్రికలో ఎన్ని కథనాలు రాసినా ప్రజలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 11 సీట్లకి పరిమితం చేశారు. నిజాయితీగా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకుంటే ఏమైనా ప్రజలు అతన్ని క్షమించేవాళ్ళు. అది లేకుండా ఒక దౌర్జన్యం. మరి ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి ఉందా? వారి సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అది హిందూ అన్నట్టే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి అన్ని మతస్థుడు అంటున్నారు. మరి హిందూ అని ప్రొజెక్ట్ చేస్తే గతంలో ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు సతీ సమేతంగా తీసుకెళ్లింది లేదు. ఇన్ని అవుతున్నాయి. మరి ఇస్తారంటారా డిక్లరేషన్? అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి ఫలానా డేట్ లో ఫలానా స్వామీజీ ఆధ్వర్యంలో నేను హిందువుగా మారాను అని ఒక ప్రకటన చేయమనండి. పబ్లిక్ గా చేసిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. అక్కడికి వచ్చే నేను హిందూ, చర్చికి వెళ్తే నేను క్రిస్టియను అని చెప్పేసి ఈ డబుల్ ప్లే చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు రూపాన్ని, ఊసరవెల్లి రూపాన్ని ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కనుక అంటే రేపు కనుక అతను డిక్లరేషన్ మీద సంతకం నేను చేయను అంటే అతను ఖచ్చితంగా క్రిస్టియనే, అతను ఖచ్చితంగా క్రిస్టియనే. లేదు నేను హిందువుగా మారాను అంటే ఫలానా రోజు మారాను, ఫలానా చోట మారాను, నేను హిందువుని, నాకు అన్ని దేవుళ్ళ మీద విశ్వాసం ఉంది అని చెప్పేసి చెప్పమనండి. నేను క్రిస్టియన్ కాదని చెప్పమనండి. నేను తీసుకున్నటువంటి బాప్టిజం రద్దయిపోయిందని చెప్పమనండి. ఇది లేకుండా ప్రజలు తప్పుదో పెట్టి గత 5 సంవత్సరాలుగా అబద్ధాలు ఏ రకంగా ఆడి ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడో ఆ మోసాలను ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. భవిష్యత్తులో అతని పార్టీ మొత్తం కూడా జీరో అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామితోనే వాళ్ళు చెలగాటం ఆడారు. వెంకటేశ్వర స్వామినే మోసం చేశారు. వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ నిబంధనలు చెవులో తొక్కి నిబంధనలు మార్చి ఈ నెయ్యి కొనుగోలు ఒక్క నెయ్యే కాదు, అటువంటి దినుసులు కానీ కాంట్రాక్ట్లు కానీ అన్ని కూడా అక్కడ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ధార్మిక కేంద్రంగా చూడకుండా ఒక వ్యాపార కేంద్రంగా, ఒక డబ్బులు వచ్చేటువంటి సంపాదించేటువంటి కేంద్రంగానే చూశారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి అతను తిరుపతి వెళ్ళిన అక్కడ ఉద్రిక్తలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి రేపు. రైట్. బ్రాహ్మణ చైతన్య వేదిక నుంచి శ్రీధర్ శర్మ గారు ఉన్నారు. శ్రీధర్ శర్మ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ హిందూ సంఘాలు గాని లేకపోతే మీ బ్రాహ్మణ చైతన్య వేదిక గాని అందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆయన పర్యటనని? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ప్రజలందరికీ శుభోదయం. అట్లానే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వీక్షకులు కూడా శుభోదయం తెలియజేస్తూ, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, ఆయన్ని ఎప్పుడు వ్యతిరేకించటం అంటే దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మేము ఎవరు వ్యతిరేకించమండి. రాజకీయ నాయకులు అసెంబ్లీ పార్లమెంట్ దేని ప్రకారం నడుస్తాయి? ఒక రాజ్యాంగ పరిధిలో నడుస్తాయి. వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ పరిధిలోనే భక్తులు గాని రాజకీయ నాయకులు గాని మిగిలిన ఏ వ్యవస్థలైనా ఆ రాజ్యాంగం కిందే పనిచేయాలి. ఎందుకంటే కలియుగంలో ఆయనే నాయకుడు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు నాయకులు కాదు, కలవు నాయకుడు. ఆయన కలవు నాయకుడు అంటే ఈ కలియుగానికి ఆయనే నాయకుడు. ఆయన కింద మనమంతా జీవనం సాగిస్తున్నాం. ఆయన కనుసన్నల్లో మనం మన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాజ్యాంగంలో ఉన్న డిక్లరేషన్ అనేది అంటే ఇతర మతస్థులైనా రావచ్చు, తప్పులేదు. ఎందుకు గతంలో అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే ఇతర మతస్థులైనా రావచ్చు, తప్పు పట్టలేదు. జాఫర్ షరీఫ్ గారు వచ్చారు, మరి మీరు చెప్పినట్టుగా అబ్దుల్ కలాం గారు వచ్చారు, ఇందిరాగాంధీ వచ్చింది. వీళ్ళందరూ వచ్చి డిక్లరేషన్ లో సంతకాలు పెట్టడం జరిగింది. మరి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది, రాజశేఖర రెడ్డి గారికి ఏమైంది? మరి అధికారులు పుస్తకం తీసుకొని వస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్త్రీ కొట్టాడు పుస్తకాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్త్రీ కొట్టాడు. వాళ్ళ నాన్న ఇస్త్రీ కొడితే వెంకటేశ్వర స్వామి ఆయన ఎక్కడ ఇస్త్రీ కొట్టాడు? పావరాల గుట్టలో ఇస్త్రీ కొట్టాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఇస్త్రీ కొట్టబోతున్నాడు?
అది భగవంతుడు మనకి తెలియజేస్తాడు. ఇక్కడ వ్యతిరేకించడం అనేది ఏమీ లేదండి. మేము జేఏసీ ఒకటి ఏర్పాటు చేశాం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ. అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఏ దేవాలయంలో పొరపాట్లు జరిగినా జేఏసీ స్పందిస్తుంది అన్ని జిల్లాల్లో. దాంట్లో భాగంగా ఈయన మరి పవన్ కళ్యాణ్ గారు 4వ దీక్ష తీసుకొని 4వ తారీఖున తిరుమల వస్తున్నాను, అక్కడ ఏదో వరాహి సభ పెట్టుకుంటారని ప్రకటించాడు. పంతానికి ఈయన 28 ఆయన కన్నా నేను ముందర వెళ్ళాలి తిరుమల అని చెప్పి ఆయన కన్నా ముందర వెళ్ళటం కోసం డేట్ అనౌన్స్ చేశాడు. అరే నీ ముడ్డెనకాల మచ్చుందా, దాన్ని తుడిపేసుకో అని చెప్తున్నాం మేము. నువ్వు దర్శనానికి వెళ్ళు, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు అలిపిరి మెట్ల మీద పాక్కుంటూ వెళ్తావా, మోకాళ్ళ మీద వెళ్తావా, పొర్లు దొండాలు పెట్టుకుని వెళ్తావా, వెళ్ళు. నీ భార్యను తీసుకురాకుండా నువ్వు వెళ్ళు. ఇప్పటిదాకా బ్రహ్మోత్సవాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా తన భార్యను తీసుకురాకుండా లేడు. మరి స్వామివారి రాజ్యాంగంలో స్వామివారికి ఉన్న రాజ్యాంగంలో తిరుమల రాజ్యాంగంలో సతీ సమేతంగా వచ్చి రాజుల కాలం నుంచి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. మరి రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానులు ముఖ్యమంత్రులు మరి అది పాటించినప్పుడు నువ్వు మీ నాన్న ఎందుకు పాటించలేదు చెప్పాలి సమాధానం. హిందూ ప్రజలుగా 85% ఉన్నాం మేము, 85% ఉన్నాం మేము. ఈ రోజున మా దేవుడికి అపచారం జరుగుతుంటే మేము అడుగుతుంటే నువ్వు హిందువా క్రిస్టియనా అని చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ పుటక నీ జన్మ ఎందుకున్నావో నీకే అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున కాదండి. ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన అన్ని మతస్థుడండి, కంపల్సరీ ఒక తిరుమల రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిందే అని అంటున్నారు కదా. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హిందువుగా ప్రొజెక్ట్ చేసినటువంటి స్వాములు గాని లేకపోతే ఈయన హిందూ అని భ్రమింపచేసేయడానికి ప్రయత్నించిన మేధావులు గాని ఇప్పుడు వచ్చి ఆయన హిందువా లేకపోతే క్రిస్టియనా, లేదంటే నిజంగా హిందూ అయిపోతే అక్కర్లేదండి ఆయన హిందువే, లేదా క్రిస్టియన్ కాబట్టి ఇవ్వండి డిక్లరేషన్ అని ఎవరి నోళ్ళు ఎందుకు పేలట్లేదు, ఎవరెందుకు మాట్లాడట్లేదు అంటారు? ఇప్పుడు విశాఖ పెట్టుడి పీఠాధిపతి అండి. మా దృష్టిలో, హిందువుల దృష్టిలో, బ్రాహ్మణుల దృష్టిలో అది పెట్టుడి పీఠం. ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠం కాదు. 4 పీఠాలు ఉన్నాయి దేశంలో. ఆ పెట్టుడి పీఠానికి స్వామి స్వరూపానంద జగన్ దగ్గర ప్యాకేజీలు తీసుకొని ఋషికేశ్లో గంగలో ముంచాడు. ఎందుకు? చంద్రబాబు గారిని ఓడించి ఈయన్ని అధికారంలో తీసుకొస్తాను, నీకు హిందూ ముద్ర వేస్తానని గంగలో ముంచి మంత్రాలతో ఆ గంగలో మునిగిన ఆయనకి మెడలో సిలువు ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. అసలు ఏమి నాటకాలు ఏమి డ్రామాలు వేశారు ఆ రోజున. ఈ రోజున మీరు అడిగిన ప్రశ్నకి స్వరూపానంద ఎక్కడ దాక్కున్నాడు, బయటికి రావాలి. తిరుమలలో అపచారం జరుగుతుంటే గత ప్రభుత్వాల్లో మాట్లాడిన స్వరూపానంద మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో గొంతేసుకొని ఎగబడిన స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే ఒక రాజగురువుగా జగన్మోహన్ రెడ్డికి వ్యవహరించిన స్వరూపానంద చిన్నజీయర్ స్వామితో సహా ఈ రోజు మీరు ఎక్కడ దాక్కున్నారు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? చిన్నజీయర్ స్వామి వారు కదిలితే శ్రీమద్ రామానుజాచార్యుల సాంప్రదాయం వైఖాన సాగమం ప్రకారం మేము చేస్తున్నాం, మాకు అక్కడ జీయర్లు ఉన్నారని చెప్తున్నాడు. మరి ఆయన ఈ రోజున మరి రాజగురువుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహరించిన క్రమంలో ఆయన లడ్డూ విషయంలో అక్కడ అపచారాల విషయంలో ఎందుకు బయటికి రావట్లేదు? స్వరూపానంద చిన్నజీయర్ అని చెప్పి మేము గతంలోనే ఈ వివాదంలోనే ప్రశ్నించాం. ఇప్పటిదాకా వాళ్ళు నోరు తెరిస్తే ఒట్టు. అంటే వెంకటేశ్వర స్వామిడి పట్ల వాళ్ళు కూడా పెట్టుడి పీఠాధిపతులు, నకిలీ పీఠాధిపతులు కూడా మరి ఈ రోజున అపచారం చేశారు. వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ అడుగుతాను. ఇన్నాళ్ళు అడగకుండా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఆయన డిక్లరేషన్? ఎవరండి? మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేడం గారు. మేము జగన్ ప్రభుత్వంలో కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి మేము పోరాటాలు చేశాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా. అయినా కానీ ఆయన ఇప్పటిదాకా ఇవ్వలేదు. అసలు ఆయన భార్యని తీసుకురాకుండా బ్రహ్మోత్సవాల్లో ఆయనేమి హిందూ అండి, అసలు తిరుమల సెట్టింగ్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాడే. ఎంత అహంకారం అండి. అంటే వెంకటేశ్వర స్వామి ఇంటికి రావాలా? ఎంత దారుణం. నీ భార్య అక్కడ నటిస్తావా? నీకు తీర్థం తిరుమల వెళ్ళినప్పుడల్లా నీకు పూజలు చేసి అక్షింతలు వేస్తే దులిపేసుకుంటావా? ఎమ్మటే తీర్థం ఇస్తే కర్చీఫ్కి తుడుచుకుంటావా? ప్రసాదం ఇస్తే పక్కన పడేస్తావా?
ఇవన్నీ లేనోడివి, ఇవన్నీ చేయనోడివి, వెంకటేశ్వర స్వామి పట్ల ఎంత అపచారం చేసావో నీకు తెలుస్తుంది మరి జగన్మోహన్ ఇప్పుడు రెడ్డి. వస్తున్నారు కదా లడ్డు వ్యవహారంలో, రేపు పూజలు చేయమని పిలిపించారే రాష్ట్రం అంతా, ఇప్పుడు ఆయన వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిన్న మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మేడం గారు, ఆయన అలిపిరి వస్తామంటే అలిపిరి దగ్గర అడ్డుకుంటామని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక సనాతన ధర్మ పరిరక్షణ చేసి ప్రకటన అనౌన్స్ చేసింది. దానికి ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకి కాలు నొప్పి ఉందంట, మోకాలు నొప్పి, దానివల్ల అలిపిరి నుంచి రాలేడు, కారులో ఎయిర్పోర్ట్ లో తిరిగి డైరెక్ట్ కారులో తిరుమలకి వెళ్తాడు అంటాడు. వెళ్ళు, మాకు అభ్యంతరం లేదు, కానీ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతే సెల్ఫ్ డిక్లరేషన్ నేను స్వామివారి ముందు నేను హిందూ విశ్వాసాల పట్ల స్వామివారి పట్ల భక్తి నాకు నచ్చింది అని చెప్పి విశ్వాసాలు పట్ల నాకు నచ్చింది అని చెప్పి సంతకాలు పెడితేనే మేము ఆయన అడ్డుకోకుండా వదిలేస్తాం, లేకపోతే మటుకు ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ఆయన ఎన్ని నాటకాలు వేసినా పూజలు చేయమని పురస్కారాలు చేయమని హిందువుల మనోభావాలని ఆయన సరి చేయలేడు, ఆల్రెడీ తప్పు చేశాడు. ఆయనకు ఒకటే ఒకటి. నేను మళ్ళీ బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. పూడి తిరుపతిరావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ దీక్షాల్ గారు కూడా చాలా గట్టిగా అడుగుతున్నారు, డిక్లరేషన్ ఇచ్చి ఖచ్చితంగా నమ్మకం ఉందని చెప్పి వెళ్లాల్సిందే. మీ బీజేపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఆయన ఇవాళ తిరుమలకు వెళ్తున్నారు, ఉత్కంఠ ఉంది, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం చంద్రిక గారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇవాళ అడగట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మొదటిసారి తిరుమలకు వెళ్లేటప్పుడే భారతీయ జనతా పార్టీ అన్య మతస్థుడు నీవు కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమని చెప్పేసి కోరడం జరిగింది, అడగడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ ఎలాగైతే డిమాండ్ చేసామో ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేయడం జరిగింది. బట్ ఆయన డినై చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావద్దు అని చెప్పేసి ఏ హిందువు కోరుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలా, జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని ఆ శ్రీవారికి వేడుకోవాలి. సరే, క్షమించకపోవడం అన్నది అది భగవంతుని ఇచ్చికి విడిచిపెడితే, రావాలి, వచ్చి క్షమాపణ కోరుకోవాలి, జరిగిన తప్పు అంగీకరించాలి. కానీ వచ్చే ముందు ఖచ్చితంగా డిక్లరేషన్, అన్య మతస్థుడిగా డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. రావద్దని ఎవరు కోరుకోవట్లేదు. నీవు ఇవాళ భారతీయ జనతా పార్టీ గాని, హిందూ సంఘాలు గాని, లేకపోతే తెలుగుదేశం గాని, జనసేన పార్టీ గాని ఒకటే అడుగుతున్నాయి, తిరుమలకి రావద్దు అని చెప్పి ఏ భక్తుడికి అడగము, వచ్చి నీవు అన్య మతస్థుడిగా డిక్లరేషన్ ఇవ్వాలి అనేది. ఇంకొక విషయం ఏంటంటే తిరుమల సాంప్రదాయాల ప్రకారం నాకు తెలిసినంత వరకు దేశంలో రాష్ట్రపతికి తప్పిస్తే ఏ ఒక్కరు కూడా అన్య మతస్థులు అయినచో డిక్లరేషన్ రాకుండా వెళ్లే ప్రస్తావనే లేదు, ప్రసక్తే లేదు. కాకపోతే నాడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి, నేటి గత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వెళ్లారే తప్పిస్తే ఎవరైనా సరే అక్కడ రావద్దని చెప్పేసి ఏ హిందూ దేవాలయం గాని, ఏ హిందూ సంస్థలు గాని, ఏ హిందువు గాని మా దేవాలయానికి రావద్దని చెప్పేసి ఎక్కడ కోరుకోరు. వచ్చినటువంటి సిస్టమ్ లో అక్కడ ఉన్నటువంటి పద్ధతిలో డిక్లరేషన్ అడగడం జరిగింది. అది ఇచ్చి తీరాల్సిందే. వేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రతివేయడం జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు శర్మ గారు చెప్పినట్టుగా ఆయన కాలినడక నుండి కాస్త మళ్ళీ రోడ్డు మార్గంగానే తిరుమల జగన్ గారికి అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఏదైనా దేవుడితో పెట్టుకున్న తర్వాత వాళ్ళు అనుకోవడదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యారో అందరికీ తెలిసినటువంటిదే. అది 7 కొండలు కాదు, అసలు ఆయన పేరే 7 కొండలవాడ అని ప్రారంభం అయితే కాదు 2 కొండలు అనుకోని చెప్పేసి వెళ్ళి కుందేలుకి 2 కొమ్ములు ఉంటాయి అనుకోని వెళ్ళి ఏమైంది. కాబట్టి ఇవాళ అది కూడా జరిగి ఉండొచ్చేమో, దానికి జరగడానికి ఏమీ లేదు. గారు ఒక ప్రశ్న అండి, ఖచ్చితంగా ఇచ్చి రావాల్సిందే, తీరాల్సిందే, ఎవరిని రావద్దని కూడా మేము అనమని అంటున్నప్పుడు, ఈ లడ్డూ వ్యవహారం, కల్తీ వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా వైసీపీ గాని, జగన్ గారి అనుచరులు గాని, జగన్ గారు కానీ కించిత్ బాధ గాని, ఒక ప్రాయశ్చిత్తమో పాపమో వివరణో లేదు. కౌంటర్ అటాక్స్ జరుగుతున్నాయి. 2, మిమ్మల్ని కూడా ఇరికించేసి ఇది కేంద్రం వాళ్ళకి తెలియదా, ఆ రోజు బోర్డుల్లో ప్యానెల్లో ఉన్నవారు
వీళ్ళందరికీ తెలుసు అంటే మీకు ఆ రోజు తెలుసు అని చెప్తున్నారా, లేదా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, లేదా మీరే తెలుసుకోలేకపోయారా ఈ వ్యవహారం అంతా? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఇన్నిసార్లు వచ్చినాయి, 18 సార్లు వస్తే మేము రిజెక్ట్ చేశాము అని చాలా ఓపెన్ గా జగన్ గారు 18 సార్లు అని చెప్పారు అప్పట్లో రిజెక్ట్ అయిందని. ఇప్పుడు మాకు వచ్చినాయి రిజెక్ట్ చేసినప్పుడు ఎక్కడ బహిరంగంగా ఎవరు చెప్పట్లా. మీరు ఎందుకు అంత సీరియస్ గా ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వట్లేదు? ఏదన్నా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉందా అనేది జనానికి ఉన్న డౌట్. మంచి ప్రస్తావన చేశారు. ఎస్, డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బోర్డు సభ్యులు ఆ రోజు ఉన్నారు, వారికి తెలియదా అని ప్రశ్నించాడో అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏకైక బోర్డు మెంబరు, అది కూడా 2014 తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాజీ సభ్యుడిగా కూడా ఈ ప్రభుత్వ కాలంలో ప్రతిసారి ఇందాక నేను చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటిసారి తిరుమల వెళ్ళినప్పుడైతేనేమి, లేకపోయినట్టయితే ఈ లడ్డూలకు సంబంధించినటువంటి నాణ్యత దిగజారినప్పుడైతేనేమి, ఇవన్నీ మాట్లాడినటువంటి ఏకైక సభ్యుడు భారతీయ జనతా పార్టీకి భానుప్రకాష్ రెడ్డి మాత్రమే. అధికారికంగా ఇవాళ అధికార ప్రతినిధిగా ఉన్నాడు, నా తోటి అధికార ప్రతినిధి. నేను ఇంకో విషయం చెప్తా, భారతీయ జనతా పార్టీ ఎవరికో చెప్పింది వాళ్ళకి మేము ఇచ్చామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎవరికి తిరుమల దేవస్థానంలో రికమెండ్ చేయలేదు. ఎవరో పేరు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకొని నువ్వు వాళ్ళకి రికమెండేట్ చేసుకొని వాళ్ళని ఇవాళ పని చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్పిస్తే భారతీయ జనతా పార్టీ ఆథరైజ్డ్ గా ఈ బోర్డులో గాని గత బోర్డులో, మన బోర్డులో మా వాళ్ళు ఎవరు ఆథరైజ్డ్ గా లేరు. గత బోర్డులో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ సభ్యునిగా ఆయన ఎన్నిసార్లు అయినా సరే ఈ విషయం మీద మాట్లాడుతూనే ఉన్నారు. ఇది స్పష్టం చేస్తున్నా. ఎవరినో తీసుకొచ్చి భాజపా వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని చెప్తే అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము. నాతోటి ఏ రోజు బీజేపీ సిఫారసులు కానీ లేదా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు గానీ మీరు అడగటం ఏం చేయలేదా? ఎందుకంటే జనానికి ఒక డౌట్ వస్తోంది, ఒక సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉందా ఈ బీజేపీ వాళ్ళకి? వాళ్ళ మీద నెట్టేస్తున్నారు, వాళ్ళ మీద అన్ని చూపించేస్తున్నారు, ఇంత బరితెగింపుగా. ఇప్పుడు ఒక చిన్న ఆడియో వినిపిస్తాను, వినండి ఒక్కసారి. ఇది కొంచెం మీ ముగ్గురు కూడా ప్యానెల్లో వినాలి, ఒక్కసారి ఓపిక చేసుకుని వినండి. నేను ఈ ఆడియో ప్లే చేస్తున్నాను, వినండి. అండర్టేకింగ్ ని ఎత్తగొట్టేసి 1990 జీవో 311 ఆంధ్రప్రదేశ్ గెజెటెడ్ ప్రకారము పరధర్మ పరమత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు? అండర్టేకింగ్ ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నది ఎట్లా నమ్మమంటావు? ఈ అండర్టేకింగ్ ఈరోజు నువ్వు సంతకం పెడతావా? కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా? మరి 18 సార్లు నెయ్యి బాగలేదని రిజెక్ట్ చేస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే? 18 సార్లు రిజెక్ట్ అయింది, ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి, హోమాలు చేయాలని ఆ దినం నువ్వెందుకు బయటికి రాలే? ఆ దినం నువ్వెందుకు మెట్లెక్కిపోలే? ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళం ఆ రోజు ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళం కదా, ఎందుకు చేయలే? నువ్వు డ్రామా నడుస్తోందా? ఓట్లు కావాలా నీకు? ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నాలాంటి వాడు అనంతమై వస్తారు మీ దగ్గరికి. వెంకటేశ్వర స్వామి దిగి వస్తాడు. అసలు ఆ అప్పని తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట, చర్చిలకు వయ్యి చేసుకోమని చెప్పు. వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా. రేపు నువ్వైతావప్ప ముఖ్యమంత్రి, నువ్వు తీసుకుపోవాలి కదా. మీ భార్య మన వచ్చిందా? మీ అమ్మ వచ్చినారా? మీ పరివారం ఏమన్నా వచ్చిందా? వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారా? నువ్వు చీఫ్ మినిస్టర్ గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప? అక్కడ ఎవరిని పెట్టినా తీసుకుపోతాను. నువ్వు చీఫ్ మినిస్టర్ గా రూల్ పట్టిపోయినావు, హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు. విన్నారు కదా, ఇది మీ బీజేపీ నాయకురాలు మాధవి గారు అన్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక క్వశ్చన్కి మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తాను.
ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు అని ఒకళ్ళు అంటారు, ఎందుకు వస్తామని ఒకళ్ళు అంటారు, మీకు తెలిసే జరిగిందని ఆయన అంటారు, మాకు సంబంధం లేదని మీరంటారు. అసలు జనానికి ఏమో రకరకాల అనుమానాలు, ఏంటి ఏమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందా ఈ జగన్ గారి మీద అని ఒకటి. ఇప్పుడు మీరేమంటున్నారు, భానుప్రకాష్ గారు బాగా ఫైట్ చేశారు ఆ రోజు అని. సెప్టెంబర్ 2020 సెప్టెంబర్ 20వ తేదీన అండర్టేకింగే తీసేశారు. అసలు ఇలాంటి విషయాలన్నీ కూడా జరిగినప్పుడు అన్ని మీ వైపు చూపించి ఏదో చేస్తున్నారు అన్నప్పుడు, ఆయన ఇంకా బరి తెగించి ఏమి జరగదన్నట్టు కౌంటర్ అటాక్ వేస్తున్నప్పుడు, లేదా వేరే బీజేపీ లీడర్స్ మొన్న గోరఖ్పూర్ లో ఎంపీ రవికిరణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు, శాస్త్రాలు ఇలాగ అయిపోతే శస్త్రాలు తీయాల్సిన టైం వచ్చిందని. ఇట్లా మాధవీలత గారు ఇలా అంటున్నారు. వాళ్ళు మాట్లాడినంత గట్టిగా, వాళ్ళు మాట్లాడి ప్రశ్నించిన పాయింట్స్ అంత ఇదిగా స్టేట్ బీజేపీలో ఈ అంశాలన్నీ ఎందుకు మాట్లాడట్లేదు, ఏమన్నా సాఫ్ట్ కార్నర్ ఉందా అనేది జనానికి డౌట్. ఈ సందేహాలు సహజంగా వస్తాయి. ఎందుకనేసి అంటే సందేహించే వాళ్ళు ఒక యాంగిల్లోనే చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ మాధవీలత గారిని మేమేమి రాష్ట్ర శాఖ తరఫున ఇక్కడికి ఆహ్వానించలేదు, లేకపోయినట్టయితే కేంద్ర పార్టీ ఏమైనా పంపించలేదు. ఒక భక్తురాలిగా ఏదైతే గత ఎన్నికల్లో అక్కడ హైదరాబాద్ లో కొట్లాడినటువంటి ఒక వీర మహిళగా ఇవాళ తిరుమల వచ్చారు. ఆవిడ వచ్చేటప్పుడు కూడా ఏదైతే ఆ ట్రైన్ లో కూడా భజన కార్యక్రమాలు చేసుకుని వచ్చినటువంటిది నిన్నంతా మనం చూసినటువంటి ఒకసారి. మేమేమంటామనేసి అంటే, ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి బీజేపీ బొట్టు పెట్టేసి నేను పెట్టాలా అధికారికంగా, నేను ఒక అధికార ప్రతినిధిగా నేను కండువ వేయొచ్చు, లేదా అధ్యక్షుడు వేయొచ్చు, నా రాష్ట్ర అధ్యక్షుడు వేయొచ్చు, ఎవరైనా వేయొచ్చు. వాళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళకి బొట్టు పెట్టేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వీళ్ళు సాక్ష్యం పెడతామని చెప్పడానికి వాళ్ళకి హక్కు లేదు. దాన్ని ఆధారంగా ఎవరు మాట్లాడినా సరే మాకు సంబంధం లేదు. అందువల్లనే మాజీ సభ్యునిగా, ఏది టీటీడీలో మాజీ సభ్యునిగా ఇవాళ ఒక బాధ్యతలో ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఆయా సందర్భాల్లో మాట్లాడినటువంటి దాన్ని నేను కోట్ చేయడం జరిగింది. ఎవరో మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఆ నార్త్ ఇండియన్ ని మీ బీజేపీ పార్టీ వాడుతున్నాడని చెప్తున్నారు కదా సార్. నేను అదే చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొట్టు పెడితే బీజేపీ వాడు, నరేంద్ర మోడీ గారు బొట్టు పెట్టాలా, అమిత్ షా గారు బొట్టు పెట్టాలా, పురంధేశ్వరి గారు బొట్టు పెట్టాలా? ఖండించాలి కదా. చెప్తున్నాను ఆ రోజే భానుప్రకాష్ రెడ్డి గారివి ఏదో గాలిగా మాట్లాడేసినవి కాదు, విజువల్స్ తో సహా ఉన్నాయి. కావాలంటే చూడండి. ఇప్పుడు ఫైనల్ గా జనం డౌట్ ని తీర్చండి తిరుపతిరావు గారు. సరే, మనం ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు. ఇప్పుడు ఆయన వస్తున్నారు, మొండిగా వస్తున్నారు, నిసిగ్గుగా అనుకోండి, మూర్ఖంగా అనండి, రెచ్చగొట్టడానికి అనండి, జనాన్ని వేసుకుని వస్తున్నారు. నిన్న మేము అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. నేను అధికార ప్రతినిధినే, మా భానుప్రకాష్ రెడ్డి అధికార ప్రతినిధి. నేను ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాను కాబట్టి తిరుమలకు పోలేదు, లేదా నేను పోయేవాడిని. నిన్న మొట్టమొదటిగా ఈఓని సంప్రదించి ఈఓ దగ్గరికి మా రిప్రజెంటేషన్ భానుప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెళ్లి ఆయన్ని అడ్డుకోవాలి, డిక్లరేషన్ లేకపోతే తిరుమలకి రానియొద్దు అని చెప్పేసి మాట్లాడి విజ్ఞాపన పత్రం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా నేను మరోసారి గుర్తు చేస్తూ, ఇవాళ కూడా ఆయన ఈవినింగ్ వచ్చేటప్పుడు అడ్డుకోవడానికి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, హిందూ సంఘాలు అని చెప్పేసి నేను మరోసారి తెలియజేస్తూ, ఎవరు ఆయన ఆరోపించినటువంటి అంటే దానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ఆయన సమర్థించుకోవడానికి ఎన్ని మాటలే ఆడొచ్చు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు బీజేపీ మీద వచ్చినప్పుడు బీజేపీకి బాధ్యత ఉంటుందండి. బీజేపీ మీద చెప్పినప్పుడు ఏమంటారు? బీజేపీ మీద ఆరోపణలు చేసినప్పుడు బీజేపీకి బాధ్యత ఉంటుంది కదా. ఈ దేశంలో ప్రజలందరూ మరి అది కూడా చర్చించుకుంటున్నారు. నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా నా ఇవాళ మాధవీలత గారి మీద ఏదైనా ఆవిడ నెగిటివ్ గా మాట్లాడినటువంటిది ఏదైనా ఉంటే బీజేపీ బాధ్యత వహిస్తుంది. అని ఎవరు జగన్మోహన్ రెడ్డి ముగ్గు ముఖం లేని వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. మా వెనకాల తోకలు ఒప్పుకొని తిరిగారు బీజేపీ వాళ్ళు మా ప్రభుత్వంలో, ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మీకు ఒక విషయం చెప్తా, ఏ బీజేపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డితో తోకూపులు తిరగలేదు. పైపెచ్చు మేము కూడా బాధితులమే.
అది కూడా మేము స్పష్టం చేస్తున్నా. ఏ భాను ప్రకాష్ రెడ్డి తిరగలా, ఏ తిరుపతిరావు తిరగలా. రఫీ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు ఏంటండి? ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఏదో raise చేస్తున్నారు. ఐవైఆర్ కృష్ణారావు గారు మరి విమర్శిస్తూ వస్తున్నాడు కదా, శర్మ గారు ఒక్క నిమిషం, మనం ఏదో ఇప్పుడు బీజేపీని కార్నర్ చేస్తున్నామో అని కాదు, జనంలో వచ్చిన ఒపీనియన్ అడిగాను. ఇప్పుడు ఆయన వచ్చేమో వీళ్ళకి పాత్ర ఉందని చెప్పి తోసేస్తున్నారు, ఎక్కడ ఒప్పుకుంటున్నది లేదు, కౌంటర్ అటాక్స్ చేస్తున్నారు అన్న సెన్స్ లో అడిగాను నేను. రఫీ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, మేడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఉత్తరం రాశారు. అవును, ఇందులో మీ బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు. అవును, అంటే ఈ పాపంలో వాళ్ళు కూడా భాగస్వాములే అనేటువంటి అర్థం వచ్చినట్టు లేదా బ్లాక్ మెయిల్ చేసినట్టు రాశారు. అవును. దానికి జేపీ నడ్డా గారు లేదా ప్రధానమంత్రి కార్యాలయం నుంచో ఒక ఖండనో లేకపోతే ఒక ప్రకటన వచ్చుంటే భారతదేశంలో ఉండేటువంటి హిందువులందరికీ ఒక స్వాతంత్రం చేకూర్చి ఉండేది. కానీ ఇంతవరకు అటువంటిది ఏది రాకపోవటం వల్ల పబ్లిక్ డొమైన్ లో ప్రజలు ఏం చర్చించుకుంటారంటే, బీజేపీ ఎందుకు ఇంత పెద్ద హిందుత్వం గురించి మాట్లాడుతుంది కదా, ఇంత పెద్ద అపచారం జరిగింది కదా, ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు? దాన్నే నేను ఇందాక నుంచి అదే అంటున్నాను, జగన్ గారు బరితెగింపుకి అలా రాస్తున్నారు కదా అని. సరే, ఒక బ్రేక్ తీసుకుందాం, ఈ రోజు వంశానికి వద్దాం, మళ్ళీ వెనక్కి వద్దాం. ఆయన జేపీ నడ్డా గారు ఆమోదిస్తేనే నేను అధికార ప్రతినిధి అయ్యాను. సరే సరే, ఇప్పుడు ఇది కాదు మన చర్చ. మనం ఇప్పుడు ఈ రోజు వస్తున్నారు, ఆయన రచ్చ గలాటా చేసి ఏం జరగలేదు. రఫీ గారు, ఇప్పుడు మనకి ఆ కార్యాలయం స్పందించలేదా, మోదీ గారు ఒకసారి పక్కన పెడతాం, ఎందుకంటే నిన్నే అమెరికా నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు చూసి ఇస్తారేమోలే, మనం అంత ఆవేశం పడద్దు అప్పుడే. ఎందుకంటే మోదీ గారు కూడా చూడాలి కదా, ఆయన అమెరికా నుంచి వచ్చారు కాబట్టి మనం ఆ జోలికి వెళ్ళకుండా. నేను అనేది ఏంటంటే, ఇంత సీరియస్ గా ఇన్ని డైరెక్షన్స్ నుంచి వస్తున్నాయి, చాలా క్లియర్ కట్ గా లడ్డూ వ్యవహారం, ఒత్తిడి పెరుగుతుంది, నిబంధనల విషయంలో ఆయన గతంలో వ్యవహరించిన తీరు, ఇప్పుడు వ్యవహరించిన తీరు కనిపిస్తున్నాయి. రాజకీయాలకి తప్ప ఎక్కడ ఒక భక్తిపూర్వకంగా అని చెప్పి చేసిందో, నమ్మకం చూపించిందో లేదు, పట్టు వస్త్రాలు అవని, ఏదైనా ఇష్యూ అవని. అయితే ఆయన కూడా ఇది కావాలని కోరుకుంటున్నారు అన్నది ఇంకొక చర్చ, లేదా లా అండ్ ఆర్డర్ విషయంలో ఏదో చూపించాలనుకుంటున్నారు, రచ్చ చేయాలనుకుంటున్నారు అన్నది ఒక చర్చ. అదే మీకు చెప్పారు కదండి, పంతులు గారు కుక్క పిల్లని తీసుకెళ్తుంటే అది మేక పిల్లని చెప్పి భ్రమించి దాన్ని కోసుకుని తిన్నటువంటి దొంగల్ని మనం చూసాం కదా. ఆ సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా నా మీద చాలా కోపంగా ఉన్నారు. మా సుబ్బారెడ్డి, మా కరుణాకర్ రెడ్డి చేసినటువంటి పాపం అందరికి తెలిసిపోయింది. ఇది చంద్రబాబు నాయుడుని ఏ రకంగా కార్నర్ పెట్టాలనే దాని మీద నేను ఒక మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే పెద్ద చర్చ అవుద్ది. చర్చ అయిందంటే అది ప్రజల్లోకి వెళ్తుంది. మా వాళ్ళందరూ కూడా దేవాలయాల్లో పూజలు చేస్తే ప్రజలు అక్కడ చర్చించుకుంటారని చెప్పి ఒక భ్రమ ఆయన పడుతూ ఉన్నాడు. వాళ్ళు గ్లోబల్స్ రోతపత్రిక ఉంది కదా, దాని ద్వారా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. కానీ అవన్నీ కూడా సాధ్యం కావు. సిట్టు దర్యాప్తు స్టార్ట్ అయింది. సిట్టు దర్యాప్తులో ఈకకి ఈక, పీకకి పీక, బ్లాక్ అండ్ వైట్ లో మొత్తం కూడా అన్ని కూడా రాబోతా ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలన్నీ కూడా దాంతో బంద్ అయిపోతాయి. ఒక పక్కన చూడండి, విజిలెన్స్ ఎంక్వైరీకి లెటర్స్ కి జవాబు ఇవ్వకుండా హైకోర్టులోనే సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ ఆపేసేయండి అని చెప్పి వెళ్తాడు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా ఒక రిటైర్డ్ జడ్జితో చేసేయండి అని చెప్పేసి వెళ్తాడు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకడు బయలుదేరాడు. ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాల్లో అతను రావటం, కొంత డబ్బు సంపాదించుకోవటం, కొంత తిరగటం అతనికి అలవాటు. కాబట్టి ఇలాంటి దొంగలందరూ కూడా మాట్లాడటం, వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇస్తా ఉన్నారు. వీళ్ళు ఈ పేమెంట్ నుంచి గోబెల్స్ ప్రచారాన్ని 4 ట్యాంకర్లు పంపించలేదు కదా, అప్పుడు ఎలా కలిసింది అనేటువంటిది ఒక కొత్త వాదన. కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది, ఒక ప్రొఫెసర్ మాట్లాడతాడు, మేడం విచారణ చేయకుండా సిట్ ఎలా చేస్తారు, సిట్ వేసిందే విచారణకి, ఆ మాత్రం అంటే ఇప్పుడు ఈ పాటి దిగుంటారు. అసలు రచ్చ రేపు ఉంది కాబట్టి చూద్దాం అసలు ఏం ప్లాన్ చేశారు, ఆయన ఏం మాట్లాడతారు అనేది. అసలు రచ్చ రంబోల రేపు. పూడి తిరుపతి గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి ఫైనల్ గా. ఇప్పుడు ఇందాక చర్చకి ఇవాళ ఈ రాత పత్రిక అని చెప్పేసి మా సోదరుడు సయ్యద్ గారు చెప్పిన దాంట్లో వచ్చినటువంటిది. ఇది 1000 కాల మండపం,
కూల్చేసినటువంటిది చంద్రబాబు నాయుడు అట. విజయవాడలో 30 ఆలయాలు కూల్చేసినటువంటిది చంద్రబాబు నాయుడు. ఉమ్, ఆ ల్యాక్కి అది కూడా ఆయన రాసిన ల్యాకే, ఇది కూడా వాళ్ళు రాసినటువంటిది అని భావిస్తే దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి అనేసి అంటే ఖచ్చితంగా దానికి చెప్పాలి. దీనికి చెప్పాల్సిన పాయింట్ ఏంటని చెప్పేసి నేను భావిస్తాను. కాబట్టి దానికి చెప్పాలి. ఎందుకంటే సరే ఈ రెండింటికి ఉన్న వ్యాలిడిటీ ఒకటే కదా. ఉమ్. కాబట్టి నేనైతే ఒకటే చెప్తున్నా, శర్మ గారు ఉమ్, భారతీయ జనతా పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో గాని, హిందుత్వ విషయంలో గాని నా బోటి కార్యకర్త తాలూకా స్పందనలు తప్పిస్తే ఎవడో జగన్మోహన్ రెడ్డి బొట్టు పెట్టి వీరు బీజేపీ వాడు అని చెప్తే వాడు బీజేపీ వాడు అయిపోవాడు. ఓకే వాళ్ళు అనుకుంటే బీజేపీ వాళ్ళు అవరు. బీజేపీ అనుకుంటే, బీజేపీ సభ్యుడైతే, బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే, బీజేపీలో పనిచేస్తుంటే, బీజేపీలో నా జాతీయ అధ్యక్షుడు, నా రాష్ట్ర అధ్యక్షురాలు ఫైనల్ గా అయితే ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి, రేపు రావాలి ఖచ్చితంగా దర్శనానికి. 10:30 ఎంతో అనుకుంటా రేపు. ఖచ్చితంగా షెడ్యూల్ కూడా పెట్టారు. అవునవును, టూర్ షెడ్యూల్ ఉంది. యా ఉంది కాబట్టి ఖచ్చితంగా సరే. గతంలో అంటే ముఖ్యమంత్రిగా నువ్వు భయపెట్టావు కాబట్టి ఓకే. ఇప్పుడు ఒక భయపడే వాళ్ళు లేరు కాబట్టి, నిన్ను భయపెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి రైట్ రైట్. శర్మ గారు ఆ దేవాలయాన్ని తీసుకో, ప్రాయశ్చిత్తం చేసుకో, ప్రాయశ్చిత్తం చేసుకో. ఎవరు వద్దాను అట్లా. శర్మ గారు 10 seconds, మనకు టైం లేదు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల వస్తానంటే మేమెవరో అభ్యంతరం పెట్టాం, అబ్జెక్షన్ పెట్టాం. ఉమ్, ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ తరపున. కాకపోతే ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి, ఇస్తానని ఒక ప్రకటన చేయాలి. ప్రకటన చేస్తేనే కొండపైకి ఎక్కాలి. ప్రకటన చేయకుండా బట్టి కొండపైకి ఎక్కే పరిస్థితి ఉంటే కారులో వెళ్ళు, Okay. లేకపోతే నడుచుకుంటూ వెళ్ళు. మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని Okay. తీరుతాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి క్షమాపణ చెప్తూ డిక్లరేషన్ లో సంతకాలు పెడతాను అని చెప్పి ఒక ప్రకటన చేస్తేనే ఆయన్ని అనుమతిస్తాం, లేకపోతే అడ్డుకొని తీరుతామని చెప్పి మరి జేఏసీ తరపు